హే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రైడ్ వచ్చేసి బొమ్మనహల్లి నుంచి కంటోన్మెంట్ బోర్డ్ వరకు. యాక్చువల్లీ కంటోన్మెంట్ బోర్డ్ అనేది నేను స్టే చేస్తున్న లొకేషన్. సో మిగతా విషయాలు పోతే రైడ్లో మాట్లాడుకుందాం. సో యాక్చువల్లీ ఇప్పుడు నేను స్టార్ట్ చేసిన ఈ ప్లేస్ నుంచి కంటోన్మెంట్ బోర్డు వచ్చేసి నియర్లీ ఒక 16 to 17 కిలోమీటర్ వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ ఉండే ట్రాఫిక్లో వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్గా 1.5 జర్నీ. ఇప్పుడు వచ్చేసి రైడ్లో వచ్చేసి మనం మిడిల్లో వచ్చే ప్లేసెస్, దీని తర్వాత ఎన్ని సిగ్నల్స్ వస్తాయనేసి, దాని తర్వాత ఏ ఫుడ్ ప్లేసెస్ ఉంటాయి, ఏ షోరూమ్స్ ఉంటాయి అన్నీ చూస్తా పో. ఓకేనా, లెట్స్ గో. ఇప్పుడు మనం ఎంటర్ అయినది వచ్చేసి సిల్క్ బోర్డ్ బ్రిడ్జ్. సో ఇక్కడ వచ్చేసి కొంచెం ముందరికి వెళ్ళామంటే ఈ బ్రిడ్జ్ కింద వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్గా 4 వేస్ ఉంటుంది. లైక్ ఈస్ట్ వెస్ట్, నార్త్ సౌత్, ఈ రేంజ్లో. సో ఇక్కడ వచ్చేసి మీరు లెఫ్ట్కి వెళ్ళారంటే మీకు వచ్చేసి బన్నెర్గట్ట రోడ్డుకు పోవచ్చు. రైట్ సైడ్కి వెళ్ళామంటే టిన్ ఫ్యాక్టరీ. నేను ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నానో అది వచ్చేసి ఎలక్ట్రానిక్ సిటీ, ముందరకు పోయేది వచ్చేసి శివాజీ నగర్ రోడ్డు, క్లారిటీగా చెప్పాలంటే. సో ఇప్పుడు మనం ఎంటర్ అయ్యే సిగ్నల్ వచ్చేసి మడివాల సిగ్నల్. సో ఇక్కడ వచ్చేసి రైట్ సైడ్లో అక్కడ చూడండి, ఇక్కడ రైట్ సైడ్లో ఒక వే ఉంది. సో ఈ రైట్ సైడ్లో కొంచెం ముందరికి వెళ్ళాలంటే అక్కడ పోలీస్ స్టేషన్ ఉంది, అది వచ్చేసి మడివాల పోలీస్ స్టేషన్. ఈ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మంది బిర్యానీ చాలా బాగుంటుంది. ఎప్పుడన్నా ఎవరైనా ఈ పక్క వచ్చినట్లయితే వీళ్ళు ట్రై చేయండి. ఇలా కొంచెం ముందరకు వచ్చామంటే ఆ రైట్ సైడ్లో కనిపించేది కేఎఫ్సి. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీరు కొంచెం దూరంగా గమనించవచ్చు, 2 పెద్ద విగ్రహాలు ఉన్నాయి. ఎవరైనా గుర్తుపట్టారా? ఇప్పుడు గుర్తుపడతారు చూడండి. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఒక నమస్కారం పెట్టుకోండి. సో అది వచ్చేసి మడివాల సిగ్నల్. మడివాల సిగ్నల్ క్రాస్ చేసి కొంచెం ముందరకు వచ్చినట్లయితే మనకి కోరమంగళ బ్రిడ్జ్ వస్తుంది. సో ఆ పైన బియ్యమంటే అది కోరమంగళ స్టార్టింగ్ పాయింట్. సో మనం కోరమంగళ పోలేదు కాబట్టి స్ట్రైట్గా వెళ్ళిపోతున్నాం. సో ఇది వచ్చేసి ఈరోజు యాక్చువల్లీ ఇది వచ్చేసి వీకెండ్ నేను ట్రావెల్ చేస్తాను ఇది, సో దట్ ట్రాఫిక్ ఏం అంత ఎక్కువగా లేదు, అందుకనేసి ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాము. యాక్చువల్గా ట్రాఫిక్ ఉన్నట్లయితే ఇప్పుడు మనం మడివాల సిగ్నల్ ఉంది, అక్కడ నుంచి ఆల్మోస్ట్ ఆల్ కోరమంగళ ఎంట్రన్స్ వరకు ఆల్మోస్ట్ ఆల్గా మన ట్రాఫిక్ ఉంటుంది. కావాలంటే మీరు ఆ పక్క గమనించవచ్చు, చూడండి ఎన్ని బండ్లు నిలుచుకున్నాయి. మార్నింగ్ అయితే ఈ పక్క ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, ఈవినింగ్ అయిందంటే ఆ పక్క ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. సో ఈ లెఫ్ట్ సైడ్లో మీకు కనిపించే ఫుడ్ హోటల్స్, మళ్ళీ వచ్చేసి రెసిడెన్సీస్. మీకు లాంగ్ జర్నీ ఉంటాయి కదా బస్సు, లైక్ హైదరాబాద్ కానీ చెన్నై. సో ఈ బస్సులంతా ఇక్కడే స్టాపింగ్. సో మనం బుక్ చేసుకున్నంతా ఇక్కడ బుక్ చేసుకొని దీని నుంచి ముందరకు పోతాం. సో యాక్చువల్లీ ఆ ప్లేస్ వచ్చేసి పీజీలకు కొంచెం ఫేమస్ ఆ ప్లేస్. ఎవరికన్నా తెలిసినట్లయితే కామెంట్ చేయండి. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఎంటర్ అయితే అనేది వచ్చేసి ఇంకొక సిగ్నల్, అంటే మడివాళ్ళకి మళ్ళీ వచ్చేసి కోరమంగళకి మధ్యలో వచ్చే సిగ్నల్. ఇది కూడా కొంచెం పెద్ద సిగ్నల్ అండి, బ్యాక్ టు బ్యాక్ ట్రాఫిక్ ఫుల్గా ఉంటుంది. ఒక సిగ్నల్ తీశారంటే ఇంకొక సిగ్నల్, ఒక సిగ్నల్ తీశారంటే ఇంకొక సిగ్నల్. ఎక్కడ కూడా మీరు చూడవచ్చు ఎంత ట్రాఫిక్ ఉందనేసి. ఈ సిగ్నల్లో కానీ మీరు లాక్ అయ్యారంటే కన్ఫర్మ్ ఒక మినిమం అంటే ఒక 10 to 15 minutes అనేది మీరు ఇక్కడ వెయిట్ చేయాల్సిందే. సో ఇది క్రాస్ చేసినట్లయితే మీకు లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ఒక చర్చ్ వస్తుంది, ఫేమస్ చర్చ్. ఎవరికైనా తెలుసున్నట్లయితే కామెంట్ చేసేయండి. అది క్రాస్ అయినట్లయితే ఇది వచ్చేసి కోరమంగళ ఎంట్రన్స్ ఫస్ట్గా వచ్చేసి ట్రాఫిక్ సిగ్నల్. సో ఇది క్రాస్ చేసామంటే ఇక్కడ నుంచి మీకు వచ్చేసి కోరమంగళ స్టార్ట్ అవుతుంది. కోరమంగళలో ఒక ఫేమస్ మాల్ ఒకటి ఉంది, ఎవరికైనా తెలిసినట్లయితే ఒక కామెంట్ చేసేయండి. సో ఇంకో కొద్ది సెకండ్లో నేను ఆ ప్లేస్ అనేది చూపిస్తాను. దాని తర్వాత ఎవరికైనా గుర్తొచ్చినట్లయితే అది కూడా కామెంట్ చేయండి. ఓకే, లెట్స్ గో.
సో ఇది వచ్చేసి ఆ మాల్కి ముందర వచ్చే ఫస్ట్ సిగ్నల్. ఇప్పటికే మీకు ఆల్మోస్ట్గా ఎవరికైనా ఈ ప్లేస్ తెలుసున్నట్లయితే గుర్తొచ్చుంటుంది. సో లెఫ్ట్ సైడ్లో మీరు బాగా క్లియర్గా గమనించవచ్చు లైట్ షో వ్యూ అనేది. ఇప్పుడు చూడండి క్లియర్గా కనిపిస్తుంది. సో ఈ లొకేషను మళ్ళీ వచ్చేసి ఆ మాల్ పేరు ఎవరికైనా తెలిసినట్లయితే కమెంట్ చేసేయండి. సో అది వచ్చేసి కోరమంగళ సిగ్నల్. కోరమంగళ క్రాస్ చేసుకొని మనం ముందరకు వచ్చేసాము. నెక్స్ట్ మనకు వచ్చే పెద్ద సిగ్నల్ వచ్చేసి ఆడుగోడి సిగ్నల్. సో ఆ సిగ్నల్కి అక్కడ నుంచి ఒక ఆల్మోస్ట్ ఒక 10 to 15 minutes పడుతుంది రావడానికి. సో ఈ రూట్లో వచ్చేసి మనకు పెద్దగా మాల్స్ అంటే ఏం లేవండి. పెద్దగా మాల్స్ అంటే ఆ కోరమంగళలో ఉండే అదొకటి. నెక్స్ట్ ఇంకా ఆల్మోస్ట్గా ఫుడ్ హోటల్స్ ఇదే జాస్తిగా ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి ఇది సిగ్నల్. ఈ సిగ్నల్ క్రాస్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకు వచ్చేసి ఆడుగుడి సిగ్నల్. సో ఆ సిగ్నల్కి ఆల్మోస్ట్ ఒక 5 minutes పడుతుంది, 5 to 10 minutes పడుతుంది ట్రాఫిక్ లేకుంటే. ట్రాఫిక్ ఉన్నట్లయితే ఇంకా కొంచెం టైం పడుతుంది. యాక్చువల్లీ ఈ రూట్ అనేది ఆల్మోస్ట్ సిల్క్ బోర్డ్ దగ్గర నుంచి మనకు వచ్చేసి ఆడుగుడి సిగ్నల్ క్రాస్ చేసిన తర్వాత కంటోన్మెంట్ బోర్డు వరకు మనకి పెద్దగా ఎన్ని బీపీఓ సెక్టర్ కానీ ఐటీ సెక్టర్ కానీ కంపెనీస్ అంతా ఈ వేలో కవర్ అయిపోతాయి. సో దానివల్ల డైలీ ఎక్సెప్ట్ వీకెండ్లో వదిలేసి మిగతా డైలీ ఇక్కడ ట్రాఫిక్ ఫుల్గానే ఉంటుంది. దానికి తోడుగా కన్స్ట్రక్షన్స్ జరుగుతూ ఉంటాయి. సో ఏదో మనం స్టాప్ చేయడానికి కుదరదు, అలా అని చెప్పనేసి ట్రాఫిక్ని మనం కంట్రోల్ చేయడానికి కుదరదు. కంట్రోల్ చేయడానికి అంటే ఉండే ట్రాఫిక్ని మనం స్టాప్ చేయడానికి కుదరదు, బట్ ఆ ట్రాఫిక్ని హ్యాండిల్ చేయడానికి మనకి సపోర్ట్ టీమ్ అని ఉంటారు కదా, లైక్ పోలీసులు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్స్. సో ఆడుగుడి సిగ్నల్ క్రాస్ చేసిన తర్వాత వచ్చే ఫస్ట్ స్కూల్ అది. సో ఆల్మోస్ట్ నియర్గా కంటోన్మెంట్ సిగ్నల్ ఘాట్కి వచ్చేసాం. ముందర మీరు గమనించినట్లయితే ఒక పెద్ద బోర్డు వేస్తున్నారు. ఆ బోర్డులో మీరు గమనించవచ్చు ఏ ప్లేసెస్కి ఎటు వెళ్ళాలనేసి. దీంట్లో మనం వచ్చి స్ట్రైట్గానే వెళ్ళాలి. సో నో వేరియేషన్స్. సో ఇంకేదైనా మీరు వేరే ప్లేస్కి వెళ్ళాలన్నట్లయితే ఇవ్వండి, క్లియర్గా చూసి చెక్ చేసుకొని వెళ్ళచ్చు. సో ముందర ఒక సిగ్నల్ వస్తుంది. ఆ సిగ్నల్ క్రాస్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చేసి ఎంజీ రోడ్కి వెళ్ళే ఒక సిగ్నల్ వస్తుంది. అది క్రాస్ చేసామంటే మళ్ళీ డైరెక్ట్గా వచ్చేసి నియర్గా కింగ్ఫిషర్ టవర్స్ ఉంటాయి కదా, అదే అండి మన విజయమాల్య హౌస్. సో ఆ ప్లేస్కి నియర్గా ఆ ప్లేస్ వస్తుంది. అది క్రాస్ చేసిన తర్వాత మనకు వచ్చేది చిన్నస్వామి స్టేడియం, క్రికెట్ స్టేడియం ఉంది కదా, ఆ సిగ్నల్. రండి చూపిస్తాను. థ్యాంక్ గాడ్ ఏ సిగ్నల్ దగ్గరకు వస్తానో అన్ని సిగ్నల్ దగ్గర గ్రీన్ సిగ్నల్స్ వచ్చేస్తున్నాయి ఫాస్ట్గా. సో దట్ ఎక్కడ టైం వేస్ట్ అనేది జరగడం లేదు. ఇక్కడ చూడండి, ఆయన ఎవరో తెలుసా? చాలా గొప్ప వ్యక్తి కర్ణాటకలో. ఎవరికైనా తెలుసున్నట్లయితే కామెంట్ చేసేయండి. సో ఇది వచ్చేసి ఎంజీ రోడ్కి వెళ్ళే సిగ్నల్ అండి. ఇక్కడ వచ్చేసి ఆ ముందర వెహికల్ చూడండి వెళ్తున్నాయి కదా అంతా రైట్ సైడ్. సో ఆ రోడ్కి వెళ్ళాలంటే నెక్స్ట్ సిగ్నలే ఎంజీ రోడ్. మనం వచ్చేసి స్ట్రైట్గా వెళ్ళాలి. రెడ్ సిగ్నల్ పడిన తర్వాత కూడా పోతూనే ఉన్నాం. ఓకే, మనకి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. సో నెక్స్ట్ మనకు వచ్చేది నీరుగా అంత కింగ్ఫిషర్ రోడ్కి చూపిస్తానండి. ఆ రోడ్ సో యాక్చువల్లీ ఇక్కడ వచ్చేసి రైట్ సైడ్లో ఒక చిన్నది ఒక షాప్ ఉంది. బట్ నాకు తెలిసి అది వచ్చేసి కొంచెం అంతా యూనిక్గా ఉండే వస్తువులకు సంబంధించింది అని అనుకుంటాను. ఎందుకంటే ఎప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ గమనించవచ్చు, అక్కడ రైట్ సైడ్లో పోయింది చూడండి, అది అక్కడ ఎప్పుడు చూసినా కూడా ఈ షూస్ కానీ కంప్యూటర్ బ్యాగ్స్ కానీ. ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా బిల్డింగ్, అదే ఈ బిల్డింగ్. సో ఎవరికైనా ఈ బిల్డింగ్ గురించి తెలిసినట్లయితే కమెంట్ చేయండి.
వచ్చాం. సో ఇది వచ్చేసి యాక్చువల్గా మనకి చిన్నస్వామి స్టేడియం ఉంది కదా, ఆ స్టేడియం సిగ్నల్. దీంట్లో వచ్చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఒక పెద్ద షాప్ ఉంది కదా, యాక్చువల్లీ ఇది వచ్చేసి బార్ అండ్ రెస్టారెంట్, పేరు వచ్చేసి టానిక్. టానిక్ అంటే తెలుసా? ఎవరికైనా తెలుసున్నట్లయితే కమెంట్ చేయండి. ఇదే ప్లేస్ ఇక్కడ రైట్ సైడ్లో వస్తుంది. సో ఇది క్రాస్ చేసిన తర్వాత మనకు వచ్చేసి ఇంకా ఆల్మోస్ట్ కొంచెం సాఫ్ట్వేర్ బిల్డింగ్స్, సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇవంతా వస్తాయి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా, ఇదంతా మనకు వచ్చేసి కబ్బన్ పార్క్ అంటారు. ఐడియా ఉందా? సో ఎవరికైనా ఐడియా ఉన్నట్లయితే కమెంట్ చేసేయండి. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ పోయామంటే ముందర ఎదురుగా ఒకటి పెట్టున్నారు. ఎవరైనా గమనించారా? ఎవరికైనా గమనించినట్లయితే వాళ్ళు కమెంట్ చేసేయండి. ఆ ముందర కనిపిస్తుంది చూడండి, ఒక పెద్దది ప్రెస్టీజ్. సో అదైనట్లయితే దాన్ని క్రాస్ చేసుకొని కొంచెం ముందరకు వచ్చినట్లయితే మన కర్ణాటకకే చాలా గర్వకారణమైనటువంటి ఒక ప్లేస్ వస్తుంది. ఆ ప్లేస్కి వచ్చేసి మనం ఇంకా కొంచెం ముందరికి వెళ్ళాలి. ముందరికి వెళ్ళిన తర్వాత మనం వచ్చేసి లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి. ఎడం పక్క పోయామంటే ఎడం పక్క మీరు చూడొచ్చు. అదే దానికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో ఉంది. ఎవరన్నా చూడనట్టయితే వెళ్ళి చూసేసేయండి. అది కూడా వీడియో చూడడానికి చాలా బాగుంది, వ్యూ కూడా. సో ఎవరైనా చూడాలనుకుంటే వెళ్ళి చూసేసేయండి. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకి ఇండియన్ ఎక్స్ప్రెస్. తెలుసా ఇండియన్ ఎక్స్ప్రెస్ అంటే? ఆ ముందర వస్తుంది సిగ్నల్. ఈ సిగ్నల్ క్రాస్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చే సిగ్నల్ అది. ఇది కూడా కర్ణాటకలో వచ్చేసి ఒక ఫేమస్ ప్లేసే. ఇక్కడ వచ్చేసి మీకు మా ఎంటైర్ కర్ణాటకకి సంబంధించిన ట్రాఫిక్ సిగ్నల్స్ అంతా సేమ్ బిల్డింగ్లోనే మానిటర్ చేసేది. సో యాక్చువల్లీ ఆ ప్లేస్కి వెళ్ళాలంటే మనం ఇక్కడ రైట్కి వెళ్ళాలి. బట్ మన లొకేషన్ పోవాలంటే మనం ఇక్కడ లెఫ్ట్గా తీసుకోవాల్సింది. సో లెఫ్ట్ తీసుకొని మనం యాజ్ యూజువల్గా వెళ్తున్నాం. వచ్చేసి మీకు గమనించవచ్చు, రైట్ సైడ్లో వచ్చేసి ఒక KFC వస్తుంది. మా లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ఒక హోటల్స్ వస్తాయి. ఆ ఎదురుగా కనిపించేది వచ్చేసి పోలీస్ స్టేషన్. సో ఎప్పుడైనా ఈ పక్క వచ్చినట్లయితే ఏదైనా ఇదేంటంటే అక్కడ కంప్లైంట్ ఇచ్చేసేయండి. ఇంపీరియల్లో కూడా ఫుడ్ బాగానే ఉంటుందని తినడానికి, బట్ మీ ఒపీనియన్ తెలియదు కదా. సో ఇది వచ్చేసి లాస్ట్ సిగ్నల్. నేను చెప్పాను కదా కంటోన్మెంట్ బోర్డ్ అనేసి. సో నియర్గా మనం కంటోన్మెంట్ బోర్డు దగ్గరికి అయితే వచ్చేసాం. సో ఎదురుగా మీరు గమనించవచ్చు, ఒక బోర్డు కనిపిస్తుంది కదా, రెడ్ కలర్ సిగ్నల్. ఆ సిగ్నల్ వెనకాల అది వచ్చేసి కంటోన్మెంట్కి బ్యాక్ ఎంట్రన్స్. సో మనం ఇప్పుడు వచ్చేసి ఇంకొక వే చూపిస్తానండి. ముందరికి వెళ్ళేసి ముందర సైడ్ నుంచి చూపిస్తాను ఎలా ఉంటుంది అనేసి. అక్కడ మీరు గమనించవచ్చు. సో ఇది వచ్చేసి ఈ బ్రిడ్జ్ ఉంది. ఈ బ్రిడ్జ్ పైన వచ్చేసి మనకి రైళ్ళు అంతా వస్తాయి. బట్ మనం ఇక్కడ కింద కొంచెం ముందరకు మూవ్ అయ్యామంటే ముందర మనం గమనించవచ్చు. ఇక్కడ వచ్చేసి రైట్ సైడ్లో మనం చూసినట్లయితే కొంచెం అబ్జర్వ్ చేయండి. రైట్ సైడ్లో మీకు వచ్చేసి అక్కడ ఒక ఇది పెట్టున్నారు చూడండి, డోంట్ క్రాస్ పోల్స్. సో ఇక్కడ రైట్ సైడ్లో ఇది వచ్చేసి మనకి మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ ఎంటర్ అయ్యామంటే అక్కడ బ్యాక్ సైడ్ నుంచి కూడా మనం బ్యాక్ రావచ్చు. సో అది వచ్చేసి కంటోన్మెంట్ సిగ్నల్. అది వచ్చేసి కొంచెం ఫేమస్. సో అక్కడ నుంచి నేను ఇంకా కొంచెం లోపలికి వెళ్ళాలి నా లొకేషన్కి వెళ్ళడానికి. సో కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి ఆల్మోస్ట్ బెన్షన్ టౌన్ అంతా పేరు. నందిదుర్గ రోడ్లోకి వస్తుంది లొకేషన్. సో ఈ లొకేషన్కి వచ్చేసి నేను ఎంటర్ అవ్వాలి. ఇక్కడ కొంచెం ఎంటర్ అయిన ముందరకు వచ్చిన తర్వాత సో ఆల్మోస్ట్ నేను నా ప్లేస్కి నియర్గా రీచ్ అయిపోయాను. సో వీడియో మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను. అంతే అండి ఈ వీడియో. సో ఈరోజుకి ఈ వీడియో అయిపోయింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్, గుడ్ నైట్.